everyone, I'm back with another concept for you all today. The concept that we are going to learn today is how to ask questions. క్వశ్చన్స్ ఎట్లా అడగాలి అని, కానీ నార్మల్గా అడిగే క్వశ్చన్స్ కాదు, ఇవి కొంచెం ఒక స్పెషల్ టైప్ అనమాట. ఏంటవి అంటే, మామూలుగా మీకు ఒక రూల్ తెలుసు కదా, క్వశ్చన్స్ అడగాలి క్వశ్చన్ వర్డ్స్తో అంటే క్వశ్చన్ వర్డ్ ఉండాలి, తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉండాలి అని తెలుసు కదా. లైక్ వాట్ డిడ్ యూ డూ, వేర్ డిడ్ యూ గో, హౌ డిడ్ యూ కమ్, వెన్ విల్ యూ రైట్, ఇలాంటివి. ఫ్యూచర్ అయితే విల్ పెట్టాలి, పాస్ట్ అయితే డిడ్ పెట్టాలి, రైట్. కానీ ఈ రోజు మనం నేర్చుకోబోయే క్వశ్చన్స్కి క్వశ్చన్ వర్డ్ పక్కన హెల్పింగ్ వర్బ్ డిడ్ పెట్టకుండా మరి డైరెక్ట్గా వర్బ్ V2 పెట్టేస్తాం అనమాట. అలాంటి క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఇక్కడ రాశాను కదా, ఈ వర్డ్స్ అన్నిటితోనూ మనం క్వశ్చన్స్ అడగడం నేర్చుకుందాం. అండ్ ఏ క్వశ్చన్ వర్డ్ అంటే వాట్. ఎస్, ఒకటే క్వశ్చన్ వర్డే. ఆ క్వశ్చన్ వర్డ్ యూస్ చేసినప్పుడు మామూలుగా మనం డిడ్తో క్వశ్చన్స్ అడిగేస్తూ ఉంటాం. వాట్ బుక్ డిడ్ యూ బై, వాట్ డిడ్ యూ లర్న్ కదా, వాట్ డిడ్ యూ సే, వాట్ డిడ్ యూ లర్న్, వాట్ డిడ్ యూ ప్రాక్టీస్, వాట్ డిడ్ యూ రైట్, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మీకు వచ్చని నాకు కూడా తెలుసు. కానీ ఇక్కడ ఉన్న వర్డ్స్ చూసారా, ఈ వర్డ్స్తో మనం క్వశ్చన్స్ అడగాలనుకున్నప్పుడు వాట్ యూస్ చేసి హెల్పింగ్ వర్బ్ డిడ్ వాడకుండా క్వశ్చన్స్ అడుగుతాం. ఓకేనా? ఇట్ డజంట్ మీన్ ప్రతిసారి వాట్ వచ్చిన ప్రతిసారి ఇంకా డిడ్ వాడకూడదు అట్లాంటి రూల్ ఏం లేదు, సరేనా? కొన్నిసార్లు మాత్రమే యూస్ చేయం. ఆ కొన్నిసార్లు ఎందుకు వాడడం అనే రీజన్ కూడా నాకు తెలుసు, బట్ అది చెప్తే మీరు అర్థం చేసుకుంటారో లేదో నాకు తెలియదు. అయినా చెప్తా, లాస్ట్లో చెప్తా. బట్ ఫస్ట్ అయితే క్వశ్చన్స్ నేర్చుకోండి. ఇక్కడ నేనేం రాసా, వర్డ్స్ ఒకటే రాసా. మీరేం చేయాలి, మొత్తం సెంటెన్స్ రాయాలి. సో మొత్తం క్వశ్చన్ రాయాలి. ఓకే, ఫస్ట్ ఏంటి, వెంట్. బిఫోర్ ఐ టెల్ యూ దిస్, వాట్ హ్యాపెండ్ అన్న క్వశ్చన్ విన్నారా? వాట్ హ్యాపెండ్, అక్కడ డిడ్ ఉందా? వాట్ డిడ్ హ్యాపెన్ అని ఉందా? లేదు. ఎందుకు లేదు? అలాంటి క్వశ్చన్స్ ఈ రోజు మనం నేర్చుకుందాం. వాట్ హ్యాపెండ్ అన్నది మనం మామూలుగా డే టు డే లైఫ్స్లో బాగా అడిగే క్వశ్చనే. అక్కడ డిడ్ లేదు, గమనించారా? మామూలుగా అయితే వాటితో డిడ్ వస్తుంది ఇంతకుముందు చెప్పినట్టు, కానీ కొన్ని క్వశ్చన్స్లో రాదు. అవే ఇవి. సి వెంట్, వాట్ వెంట్ రాంగ్ అంటే డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. వాట్ వెంట్ రాంగ్ అంటే ఏం తప్పు జరిగింది అని అడిగేటప్పుడు వాట్ వెంట్ రాంగ్ అని అడిగేస్తూ ఉంటాం. వాట్ మేడ్ యూ క్రై, వాట్ మేడ్ యూ లాఫ్, వాట్ మేడ్ యూ డూ దట్, వాట్ మేడ్ యూ టేక్ ద డెసిషన్, ఇలా చాలా క్వశ్చన్స్ అడుగుతాము. ఏది మిమ్మల్ని ఆ డెసిషన్ తీసుకునేలాగా చేసింది? వాట్ మేడ్ యూ డూ దట్ అంటే అది చేసేలాగా మిమ్మల్ని ఏం చేసింది అని అడిగేటప్పుడు వాట్ మేడ్ యూ అని అడుగుతాం. రాసుకోండి, పాజ్ చేసుకుంటూ రాసుకోండి. వాట్ కెప్ట్ యూ బిజీ అని అడుగుతూ ఉంటాం. ఏది మిమ్మల్ని బిజీగా ఉంచింది? వాట్ కెప్ట్ యూ బిజీ. ఎందుకు బిజీగా ఉన్నావు, ఏది బిజీగా ఉంచింది మిమ్మల్ని అని అర్థం. ఎందుకు బిజీగా ఉన్నావు అంటే వై ఆర్ యూ బిజీ అంటాం కదా. మామూలుగా మీకు రైజ్ అయ్యే క్వశ్చన్ నాకు తెలుసు. వై ఆర్ యూ బిజీ అన్నా, వాట్ కెప్ట్ యూ బిజీ అన్నా అంటే సిమిలర్ సిచ్యువేషన్లోనే అడగొచ్చు. ఎందుకు బిజీగా ఉన్నావు అంటే వై ఆర్ యూ బిజీ. ఏది మిమ్మల్ని బిజీగా ఉంచింది అని అడగాలంటే వాట్ కెప్ట్ యూ బిజీ. వాట్ కాస్డ్ ద డిలే, వాట్ కాస్డ్ ద ప్రాబ్లం, వాట్ కాస్డ్ ద అని చెప్పి ఏది మిమ్మల్ని వాట్ కాస్డ్ ద డిలే అన్నాం అనుకోండి, ఏది డిలేని కలుగజేసింది. ఐ డోంట్ థింక్ వీ యూస్ సచ్ తెలుగు కదా, తెలుగులో అట్లా ఉండదు. బట్ ఎందుకు డిలే అయింది అని అడిగేటప్పుడే వాట్ కాస్డ్ ద డిలే అని కూడా అంటారు. వాట్ కాస్డ్ ది ఇష్యూ, ప్రాబ్లం, ఇలా అడగొచ్చు. ఏది ఆ ప్రాబ్లంని కలుగజేసింది అని. నేను మీకు కొత్త తెలుగు ఏం చెప్పట్లేదు, ఉన్న తెలుగే. బట్ అది ఎందుకో నాకు కొంచెం వేడిగా అనిపిస్తుంది. బట్ ఇన్ ఇంగ్లీష్ it is very natural to ask what caused the delay, what caused the issue. Okay, what brought you here, ఇది ఇంకో వింత. ఏది మిమ్మల్ని ఇక్కడికి తెచ్చింది లిటరలీ ట్రాన్స్లేట్ చేస్తే. బట్ ఇన్ ఇంగ్లీష్ we naturally ask this question, what brought you here. ఎవరైనా మామూలుగా మన ప్లేసులకి రారు, ఏం వచ్చినావు అంటామా తెలుగులో, అలానే what brought you here అని ఇంగ్లీష్లో అంటూ ఉంటాం. వెరీ న్యాచురల్. వాట్ చేంజ్డ్ యువర్ మైండ్ అని అడగచ్చు. వాట్ చేంజ్డ్ యువర్ మైండ్, ఏది మిమ్మల్ని మీ మైండ్ చేంజ్ చేసింది, ఏది మీ మైండ్ చేంజ్ చేసింది ఇస్ రైట్ తెలుగు ఐ వుడ్ సే. వాట్ చేంజ్డ్ యువర్ మైండ్, ఏది మీ మైండ్ చేంజ్ చేసింది. వాట్ సర్ప్రైజ్డ్ యూ అనొచ్చు. ఇవన్నీ వాటితోటే. ఓకే, వాట్ సర్ప్రైజ్డ్ యూ, ఏది సర్ప్రైజ్ చేసింది నిన్ను. వాట్ హర్ట్ యూ, ఏది హర్ట్ చేసింది.
నేను అన్ని యూ అంటున్నానని మీరు ఇంక అదే అనుకోకండి, ఏ ప్రొనౌన్ అయినా పెట్టుకోండి. ఓకే, వాట్ హర్ట్ దెమ్, వాట్ హర్ట్ హర్, వాట్ సర్ప్రైజ్డ్ హర్. ఓకే, ఎనీ అదర్ ప్రొనౌన్ వర్క్స్. వాట్ ఇన్స్పైర్డ్ దెమ్, వాట్ ఇన్స్పైర్డ్ ద స్టూడెంట్స్, వాట్ ఇన్స్పైర్డ్ యూ, ఏది మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది. వాట్ వరీడ్ హర్, ఏది ఆమెని వరీ చేసింది. వాట్ వరీడ్ యూ, మిమ్మల్ని ఏది వరీ చేసింది. దెన్ వాట్ అట్రాక్టెడ్ యూ, ఏది మిమ్మల్ని అట్రాక్ట్ చేసింది. వాట్ స్టాప్డ్ యూ, ఎవరైనా ఏదైనా ఒక పని స్టార్ట్ చేశారు, అది అయిందా అని అడుగుతాము, లేదబ్బా అంటారు. హే వాట్ స్టాప్డ్ యూ అని అడగవచ్చు. ఏది మిమ్మల్ని ఆగిపోయేలాగా చేసింది అని, ఏది ఆపింది మిమ్మల్ని. దట్ ఈస్ కరెక్ట్ ఐ థింక్. వాట్ హెల్ప్డ్ యూ, ఏది మీకు హెల్ప్ చేసింది అని. సి ఐ మేడ్ సో మెనీ వీడియోస్, దాదాపు 400+ వీడియోస్ యూట్యూబ్లోనే ఉన్నాయి. వాట్ హెల్ప్డ్ యూ, వాట్ వీడియో హెల్ప్డ్ యూ. డిడ్ వాడుతున్నాను ఐడా, లేదు, అది మీరు గమనించాల్సింది. ఓకే, వాట్ హెల్ప్డ్ యూ, ఏది మీకు హెల్ప్ చేసింది. వాట్ కన్విన్స్డ్, మీరు ఫస్ట్ ఏమో రామన్నారు ట్రిప్కి, మళ్ళీ వస్తామన్నారు. ఓకే, వాట్ కన్విన్స్డ్ యూ, ఏది మిమ్మల్ని కన్విన్స్ చేసింది. ఆ సిచ్యువేషన్లో అడగచ్చు. ఎవరైనా వద్దని అంటారు, మళ్ళీ ఓకే అని అంటారు, వాట్ కన్విన్స్డ్ యూ అని అడగవచ్చు. వాట్ లెడ్ టు ద ఇష్యూ, లెడ్ అంటే దారి తీయడం. సో వాట్ లెడ్ టు ది ఇష్యూ అంటే ఏది ఆ ఇష్యూకి దారి తీసింది అని. ట్రిగర్డ్, దీని తెలుగులో నాకు తెలీదు. వాట్ ట్రిగర్డ్ టు ద ప్రాబ్లమ్ అట్లా అనొచ్చు. వాట్ ట్రిగర్డ్ యూ అని కూడా అంటూ ఉంటారు. ఏది మిమ్మల్ని ట్రిగర్ చేసింది. ఇప్పుడు సడన్గా ఎవరితోనో గొడవ పడ్డారు అనుకోండి, మాట్లాడుతూ మాట్లాడుతూ గొడవ పడ్డుంటారు, ఏదో మిమ్మల్ని ట్రిగర్ చేసింది, వాళ్ళు మాట్లాడిన ఏదో ఒక మాట మిమ్మల్ని ట్రిగర్ చేసింది, మీరు వెళ్ళి గొడవ పడ్డారు వాళ్ళతో. అలా ఏది ట్రిగర్ చేసింది అని. తెలుగులో ఇంకా మీకే తెలిస్తే రాయండి కమెంట్స్లో, నేర్చుకుంటా నేను. కిల్డ్, వాట్ కిల్డ్ ద ప్లాంట్ అనొచ్చు. ఏది ఆ ప్లాంట్ని కిల్ చేసింది. ఏదో కెమికల్ వేశారు, సంథింగ్ ఏదో పోసారు, మీ ఓన్ ఏమంటారు, మీ ఓన్ ఎక్స్పెరిమెంట్ చేసి ఆ మొక్క చచ్చిపోయింది. వాట్ కిల్డ్ ద ప్లాంట్ అని అడగొచ్చు. వాట్ బ్రోక్ ద విండో, విండో పగిలిపోయింది అనుకోండి, వాట్ బ్రోక్ ద విండో. హూ బ్రోక్ అనొచ్చు, ఎవరు పగలగొట్టారని, బట్ వాట్ బ్రోక్ అంటే ఏది పగలగొట్టింది. బాలా, విండా, అట్లా. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ పీపుల్, వీఆర్ టాకింగ్ అబౌట్ ద థింగ్ దట్ బ్రోక్ ద విండో. వాట్ వోక్ యూ అప్, ఏది మిమ్మల్ని నిద్ర లేపింది. ప్రతిసారి మనుషులు నిద్ర లేపరు తెలుసా మనల్ని. ఒక్కొక్కసారి సౌండ్స్ నిద్ర లేపుతాయి, కుక్కలు అరుస్తాయి, అది కూడా నిద్ర లేపుతుంది, రైట్. దట్ బార్కింగ్ సౌండ్ wakes us up sometimes. Wind wakes us up sometimes, and power cut also wakes us up sometimes. Okay, what woke you up అని అడగొచ్చు నిద్ర లేపిన తరువాత. అప్పుడు ఆన్సర్ ఏం చెప్తారు. పవర్ కట్ woke me up, the wind woke me up, your snoring woke me up అనొచ్చు. డామేజ్డ్, ఏది డ్యామేజ్ చేసింది అని అడిగేటప్పుడు వాట్ డ్యామేజ్డ్ ద కార్, వాట్ డ్యామేజ్డ్ ద ల్యాప్టాప్. ఓకే, అలా అడగొచ్చు. వాట్ సేవ్డ్ యూ, ఏది మిమ్మల్ని సేవ్ చేసింది అని అడగొచ్చు. వాట్ మోటివేటెడ్ యూ, అగైన్ ఫస్ట్ నేర్చుకోమన్నారు, మళ్ళీ నేర్చుకుంటామన్నారు, మళ్ళీ ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు, మళ్ళీ యూ డిడ్ సంథింగ్. ఓకే, వాట్ మోటివేటెడ్ యూ, ఏది మిమ్మల్ని మోటివేట్ చేసింది. వాట్ క్యూర్డ్, ఏది క్యూర్ చేసింది. లెట్స్ సే యూ ట్రైడ్ టు లేపాలి, యూ టుక్ so many medicines, you went to so many doctors, but nothing cured the disease. Something cured, you're absolutely all right now. What cured అని అడగొచ్చు. What cured the disease. Okay, next, what solved the problem, ఏది ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసింది. వాట్ సాల్వ్డ్ ది ఇష్యూ, ప్రాబ్లమ్, ఏదైనా అనండి, ఇంకా మీ ఇష్టం. వాట్ రెడ్యూస్డ్ యువర్ స్ట్రెస్ అని అడగొచ్చు. వాట్ రెడ్యూస్డ్ ద కాన్సిక్వెన్సెస్, వాట్ ఎవర్, ఏం తగ్గించింది అని అడిగేటప్పుడు అంతా వాట్ రెడ్యూస్డ్ అనొచ్చు. లెట్స్ సే వాట్ రెడ్యూస్డ్ యువర్ స్ట్రెస్. వాట్ రెడ్యూస్డ్ మై స్ట్రెస్, ఐ నెవర్ హ్యాడ్ స్ట్రెస్. ఓకే, వాట్ రెడ్యూస్డ్ యువర్ స్ట్రెస్ అంటే టాకింగ్ టు మై మామ్ రెడ్యూస్డ్ మై స్ట్రెస్, ఇట్లా చెప్పొచ్చు. నెక్స్ట్, వాట్ ఫిక్స్డ్ ద ఇష్యూ, వాట్ ఫిక్స్డ్ ద ప్రాబ్లమ్, వాట్ ఫిక్స్డ్, మామూలుగా ప్రాబ్లమ్స్నే ఫిక్స్ చేస్తాం కదా, వాట్ ఫిక్స్డ్ ద ప్రాబ్లమ్ అనొచ్చు. ఏది ఆ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేసింది అని అడగడానికి. వాట్ టచ్డ్ యువర్ హార్ట్,
ఫస్ట్ ఏమో మీరు హెల్ప్ చేయమన్నారు, మళ్ళీ చేశారు. వాట్ టచ్డ్ యువర్ హార్ట్? హర్ ఇంట్రెస్ట్, హర్ ఎంతూజియాజం టు లెర్న్ టచ్డ్ మై హార్ట్. అట్లా. నెక్స్ట్ ప్రివెంటెడ్. వాట్ ప్రివెంటెడ్ ద ఏది ప్రివెంట్ చేస్తుంది? క్యాన్సర్. వాట్ ప్రివెంటెడ్ ద క్యాన్సర్? అట్లా అడగలేమనుకో. ఇన్ఫ్యాక్ట్ ద క్యాన్సర్ అనకూడదు. వాట్ ప్రివెంటెడ్ ద హెల్త్ ఇష్యూ? ఏది ప్రివెంట్ చేసింది అని అడగడానికి మీరు ఏదన్నా పెట్టుకోండి అటు పక్కన, బట్ వాట్ ప్రివెంటెడ్ ఇట్ అని అడగొచ్చు. వాట్ డిలేడ్ ద ట్రైన్? వాట్ డిలేడ్ ద ఫ్లైట్ అనొచ్చు. ఏది డిలేట్ చేసింది అనేసి. వాట్ స్కేర్డ్ యూ? ఏది మిమ్మల్ని స్కేర్ చేసి భయపెట్టింది? ఏది మిమ్మల్ని భయపెట్టింది అనడానికి. దిస్ ఇస్ ఇట్. చూసారా, ఒక్క వర్డ్ తోటే మీరు ఇంతకుముందు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయని గమనించారా? వితౌట్ డిడ్ బెట్ అయితే ఇంకా ఎన్ని వర్బ్స్ ఉంటే అన్ని వర్బ్స్తో అడగొచ్చు. బట్ ఇవి కొంచెం స్పెషల్గా ఉన్నాయి కదా, వితౌట్ డిడ్. అండ్ ఇలాంటివి ఎవరు చెప్పరు కూడా పాపం మనకు. అందుకే ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ దెమ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇవన్నీ నేర్చుకుంటే మీరు ఇంకా చాలండి. అండ్ మెనీ పీపుల్ వర్ ఆస్కింగ్ అబౌట్ ద బుక్, ఏముంటుంది అని. ఐ ఆల్రెడీ మేడ్ అ వీడియో. బుక్లో ఎన్ని పేజ్లు ఉంటాయి, ఏముంటుంది, ఎవరు కొనాలి, ఎవరు కొనకూడదు అన్నీ చెప్పాను నేను. ఆ వీడియో ఒకసారి చూడండి. దట్ ఈస్ ఓన్లీ ఫర్ బిగినర్స్. ఫస్ట్ పేజ్లోనే ఉంటుంది, బిగినర్స్ ప్రాక్టీస్ బుక్. బిగినర్స్కి మాత్రమే, సరేనా? ఇంగ్లీష్ వచ్చి కొనకండి ఇంకా. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. ఐల్ సీ యూ ఆల్ విత్ సమ్ అదర్ కాన్సెప్ట్. ఇలాంటిదే హూమ్ తోటి ఉంది, హూమ్ కాదు హూస్ తోటి ఉంది, అండ్ హూ కూడా అనమాట. వితౌట్ డిడ్ మనం క్వశ్చన్స్ అడగడానికి. హౌ మెనీ ఆఫ్ అని వచ్చినప్పుడు కూడా అడగాం. ఇంకా చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ పోవాలంటే. బట్ మనకు అసలే షార్ట్స్కి అలవాటు పడ్డ ప్రాణాలు, లాంగ్ వీడియోలు చూడలేం. నేను మళ్ళీ తర్వాత చెప్తా అవన్నీ. ఓకే, బాయ్, టేక్ కేర్.